నెక్స్ట్ పాయింట్ ఈజ్ డోంట్ బీ ఇన్ ఏ హర్రీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. డోంట్ బీ ఇన్ ఏ హర్రీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఒక 10 seconds 20 seconds అవతల వాడు ఆగుతాడు మీరు ఆలోచిస్తున్నారని తెలిస్తే. మీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, లేకపోతే సారీ అనండి. మీరు ఆలోచిస్తే ఆగుతాడు అవతలోడు. దీనికి నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఇస్తాను మీకు ఎవరైతే ముందు చెప్పారో. కానీ ముందు చెప్పేవాళ్ళు, ఈ ఆన్సర్ ముందు చెప్పేవాళ్ళు మాత్రం ఇంతకుముందు నా స్పీచ్ విన్నవాళ్ళు కానీ ఆల్రెడీ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కానీ అయ్యి ఉండకూడదు. సరస్వతిగా ఒట్టేయాలి ఇక్కడికి వచ్చి, వాళ్ళకి ఇస్తా గిఫ్ట్. క్వశ్చన్ ఏంటంటే, సచిన్ ఈజ్ ఆన్ 94. సచిన్ తెండూల్కర్ 94లో ఉన్నాడు. ఇషాంత్ శర్మ 94లో ఉన్నాడు. అర్థమైనా ఇంతవరకు? 94. లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్, ఇద్దరిలో ఎవరు అవుట్ అయినా ఇండియా ఓడిపోతుంది. ఇండియా ఇంకా 7 runs కొట్టాలి, 7 runs. 2 balls ఉన్నాయి, అంటే 49.4 overs అయిపోయినాయి. 2 balls ఉన్నాయి. ఈ 2 ballsలో ఇండియా 7 runs కొట్టాలి, కొట్టేసింది. ఫైనల్ స్కోర్స్ ఏంటంటే, సచిన్ 100లో ఉన్నాడు, 94 నుంచి 100కి వెళ్ళాడు. శర్మ కూడా 94 నుంచి 100లో ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమైంది? నిలబడి చెప్పాలి, నాకు ఎలా తెలుస్తుంది? కూర్చుని నో బాల్ రా, తొందర రా. ఇంకొక ఆన్సర్, 3 ఆన్సర్లు ఉన్నాయి దానికి. ఒక ఆన్సర్ రారా? వైడా? ఎవరు చెప్పారు వైడ్? నిలబడకపోతే అమ్మాయి చెప్పమ్మా. 2 6లు కొట్టారా, పరిగెత్తుకుంటారా? తొందర రారా, ఏంట్రా రా, రామా ఎక్కడున్నావు రా. 2 6లు కొట్టారు చెప్పింది ఈ అమ్మాయి. బైరన్స్ వచ్చినాయి. ఓకే, 2 6. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు? టెండూల్కరా శర్మ? ఎవరైనా పర్లేదు. టెండూల్కర్. ఏమైంది? 6 కొట్టాడు. నెక్స్ట్ బాల్ బ్యాటింగ్ ఎవరు? శర్మ. నెక్స్ట్ బాల్ శర్మ ఎట్లా వస్తాడు? టెండూల్కర్ 6 కొడితే ఓవర్ ఎట్లా అయింది? 2 balls ఉంటే. నువ్వు చెప్పురా, నో బాల్ చెప్పండి. నో బాల్ 6. సచిన్ నో బాల్ 6. నో బాల్లో 6 అంటే ఎన్ని రన్స్ వస్తాయి? గేమ్ అయిపోయిందిగా, ఇంకా ఎందుకు ఆడతారు? పో సేమ్ అదేనా, వెళ్ళండి. సో డోంట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఇమీడియట్లీ అంటే అర్థమైందా? దీనికి ఆన్సర్స్ ఉన్నాయి. దేర్ ఇస్ ఎ బుక్, మీకు బయట చిన్న చీప్గా దొరుకుతుంది, ఆ పుస్తకంలో ఉన్నాయి ఆన్సర్స్. చెప్తా దాని తర్వాత చెప్తా. ముందు పాయింట్, ఇప్పుడు ఆలోచించావా ఇంతకు ముందే తెలుసా? చెప్పు, అక్కడి నుంచి చెప్పు. రన్అట్ అయితే ఓవర్ అయిపోయింది. లాస్ట్ వికెట్ అని చెప్పాను కదా, లాస్ట్ వికెట్. గేమ్ అయిపోయింది, ఇండియా ఓడిపోయింది. ఇంకొద్దురా, ఇది గంటల కొద్ది అయిపోతుంది. మీ ఎంతూజియాజంకి హ్యాట్స్ ఆఫ్. కానీ మన టాపిక్ అది కాదు. మన టాపిక్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయటం ఎట్లా అని. డోంట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఇమ్మీడియట్లీ. నెక్స్ట్, దోస్ హూ ఆర్ రైటింగ్ ఎగ్జామ్, ఇలాచి యాలుక్కాయ నోట్లో పెట్టుకుని పరీక్ష రాయండి. పరీక్ష రాసేటప్పుడు ఒక యాలుక్కాయ నోట్లో పెట్టుకుంటే, బికాజ్ దే డోంట్ అలౌ బబుల్ గమ్స్ అండ్ చూయింగ్ గమ్స్, యాలుక్కాయ అలౌ చేస్తారు. దట్ రిలాక్సెస్ యూ. నెక్స్ట్ పాయింట్, వైల్ ఎంటరింగ్ ఇన్ టు ది ఇంటర్వ్యూ హాల్, టేక్ ఎ డీప్ బ్రెత్. బయట కూర్చొని గుండెల నిండా గాలి పీల్చుకోండి. ఈ కార్టిజాల్ ఎఫెక్ట్ తగ్గాలంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి. గుండెల నిండా గాలి పీల్చుకొని నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉండండి. దిస్ ఈజ్ కాల్డ్, ఈ కరాటే ప్లేయర్స్ చేస్తారు చూడండి, ఫస్ట్ వార్మింగ్ అప్ అంటారు. వార్మింగ్ అప్, హూ అంటారు. ఆ టైపులో వార్మప్, పుట్ ఎన్ ఇలాచి, టేక్ ఎ డీప్ బ్రెత్, స్మైల్ అండ్ ఫేస్ ది ఇంటర్వ్యూస్. నెక్స్ట్, ఇంటర్వ్యూస్లో ముఖ్యంగా యూ మేక్ 6 mistakes. ఫస్ట్ మిస్టేక్ ఈజ్, ఇది ఓకేనా అమ్మా నాగేశ్వరరావు? ఐఎమ్ గోయింగ్ టు ద
సబ్జెక్ట్ ఓకేనా? సీరియస్ అయిపోయింది ఆ సబ్జెక్టు ఓకేనా? సాధారణంగా ఇట్లా చెప్పం, మీరు బాగున్నారని సీరియస్గా చెప్తాం, లేకపోతే కామెడీ జోకులు వేసి ఏదో అర్పించి వెళ్ళిపోతూ ఉంటాం. దిస్ బ్యాచ్ ఈజ్ రియల్లీ గుడ్ కంపేర్డ్ టు ప్రీవియస్ బ్యాచెస్. నేను చెప్పను కదా, ఎప్పుడు కామెడీ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇవాళే ఫస్ట్ టైం కొంచెం సబ్జెక్ట్ చెప్తున్నాం. ఒక ప్రశ్న చాలా తరచుగా అడుగుతూ ఉంటాను నేను, మీరు చెప్పచ్చు, ఎవరన్నా సరే వచ్చి చెప్పచ్చు. అమ్మాయిలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, రండి. తర్వాత బాయ్స్, వాళ్ళు చెప్పకపోతే బాయ్స్. ఒక అర్ధరాత్రి 12 గంటలకి మీ గదిలో ఒక పిల్లి వచ్చింది, క్యాట్. దాని బరువు చూడాలని చిలిపి కోరిక కలిగింది మీకు, బరువు చూడాలని. మీ ఇంట్లో ఒక వెయింగ్ మిషన్ ఉంది, నిలబడితే మీ బరువు తెలుస్తుంది. తలుపులు వేసేసారు, పిల్లి మీరు ఇద్దరే ఉన్నారు. ఆ పిల్లిని పట్టుకొని వెయింగ్ మిషన్ మీద పెట్టి తొంగి చూసే లోపల పిల్లి భయంతో దూకేసి వెళ్ళిపోతాను, దాని మీద నిలబట్టంలా. దాని బరువు ఎలా చూస్తారు? ఓన్లీ స్టూడెంట్స్, ఓన్లీ ఫస్ట్ రావాలి ఎవరన్నా సరే. రండి తొందరగా, గ్రేటెస్ట్ ముందు స్టూడెంట్స్. రండి అమ్మా, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు రామా. ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి ఇద్దాం గిఫ్ట్, చూద్దాం. మీరే జడ్జెస్. అమ్మాయిలు నువ్వు ఉండు కావాలంటే, వాళ్ళు చెప్పకపోతే తర్వాత చెప్దు కానీ. ఫస్ట్ మన వెయిట్ చూసుకోవాలి దాని మీద, తర్వాత క్యాట్ని తీసుకొని ఇద్దరు వెయిట్ చూసి మైనస్ చేయాలి. ఫస్ట్ అర్థమైందా? ఇంటర్వ్యూస్లో ఎలా కంగారు పడతామో ఫస్ట్ క్యాట్ని పట్టుకోవాలి మనం, పట్టుకొని క్యాట్ని మనం పట్టుకొని లేదు బాబు, నేను చెప్పింది దాదాపు 16-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నా చూడండి. ఆ అమ్మాయి చెప్పేది ఆన్సర్ తెలుసు, ఆ అమ్మాయికి చెప్పడంలో మిస్టేక్ జరుగుతుంది. దాన్ని రాసుకోండి. ఫస్ట్ మిస్టేక్ చేసేది నువ్వు ఆలోచించమ్మా, ఈ లోపల కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకో సెంటెన్స్. ఫంబ్లింగ్, FUMBLING, ఫంబ్లింగ్. ఇంటర్వ్యూలో ఫంబ్లింగ్ ఉండకూడదు. నేను చెప్పేది ₹1,00,000 జీతం అండి, 10,000 5,000 BPO ఎగ్జామ్స్ కాదు. నువ్వు ఒక గ్రూప్ లీడర్ అయితే నీ మనసులో ఉన్న మాట స్పష్టంగా చెప్పాలి కదా, కంగారు ఉండకూడదు. ముందు ఫ్రేమ్ చేయండి వాక్యం, ఫంబ్లింగ్ ఉండకూడదు. చెప్పమ్మా. ఫస్ట్ పిల్లి పట్టుకోవాలా, ఆ తర్వాత మన వెయిట్ ఫస్ట్ పిల్లిని మనం పట్టుకున్న తర్వాత రెండింటిని దానిపైన నిలబడాలి. నేను చెప్పింది ఏది చేయలేదు నువ్వు. ఫస్ట్ గుండెల నిండా గాలి పీల్చుకో అని చెప్పాను, చేతులు ఇలా అనుకోమని చెప్పాను, ముందు కామ్ డౌన్ అని చెప్పాను. అవన్నీ చేస్తే ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. చెప్పు. పిల్లిని పట్టుకోవాలా, తర్వాత దానిపైన నిల్చున్నాక పిల్లిని పట్టుకోవాలా, తర్వాత దానిపైన నిల్చున్నాక దేనిపైన? మిషన్ పైన. పిల్లి పైన లేదు సార్, మిషన్ పైన. సరదాగా చెప్తున్నాను. వాడు సాడిస్ట్ అయితే ఇట్లాగే మాట్లాడతాడు ఇంటర్వ్యూలో, నువ్వు మరింత కంగారు పడతావు. చెప్పు. పిల్లి వెయిట్ మైనస్ చేయాలి మన వెయిట్లో. పిల్లి వెయిట్ మన వెయిట్ నుంచి మైనస్ చేయాలట. లేదు, ఫస్ట్ మన వెయిట్ అంటే నా వెయిట్ 100 kilos అనుకో. పిల్లిని పట్టుకున్న తర్వాత పిల్లిని పట్టుకొని వెయిట్ చూడాలి సార్. ఆ తర్వాత పిల్లిని పక్కన పెట్టి మన వెయిట్ చూడాలి. అప్పుడు పిల్లి వెయిట్ మైనస్ మన వెయిట్, మన వెయిట్ మైనస్ పిల్లి వెయిట్ తీసేస్తే వచ్చేది. నువ్వు చెప్పమ్మా మళ్ళీ ఇంకోసారి. ఫస్ట్ మన వెయిట్ చూసుకోవాలి వెయింగ్ మిషన్ మీద, దాని తర్వాత పిల్లిని పట్టుకొని పిల్లి వెయిట్ మన వెయిట్ కలిపి చూసుకోవాలి. ఆ వెయిట్లో నుంచి మన వెయిట్ మైనస్ చేయాలి, దాని వచ్చే వెయిటే క్యాట్ వెయిట్. ఇంకేమన్నా చెప్తారా? మంచి గిఫ్ట్ అని రామా. ఫస్ట్ గర్ల్స్కి రా, తర్వాత నీకు రామా. ఇంకెవరైనా వస్తే రండి, మంచి ఆపర్చునిటీ. ఈ అమ్మాయికి 7 marks, ఈ అమ్మాయికి 8 marks. ఇంకొక మార్క్ ఎక్స్ట్రా వస్తే మీకు వస్తుంది గిఫ్ట్. ఎవరన్నా ఎనీ గర్ల్స్? చూసారా ఎందుకు లేవటం లేదు వీళ్ళు? దాన్ని స్టేజ్ ఫియర్ అంటారు. నాకు ఈ స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. స్టేజ్ ఫియర్ ఎలా పోతుంది చెప్పండి?
స్టేజ్ మీదకి వస్తే పోతుంది. మరి స్టేజ్ మీద రావాలంటే స్టేజ్ ఫియర్ కదా, మీరు ఎందుకు రావట్లేదు? నాకు ఇదే ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం అనుభవం లేదంటే ఎట్లా? ప్రాక్టీస్ చేయాలి. పెళ్లి చేసుకోవడం కాదు, స్టేజ్ మీద రావడం ప్రాక్టీస్ చేయాలి. రండి, లేకపోతే దేవుడు కూడా రక్షించలేడు మిమ్మల్ని. చెప్పమ్మా. సార్ అది మన పిల్లి కాకపోయి ఉండొచ్చు కదా. మన పిల్లి కాకపోయి ఉండొచ్చా? అది గీరుతుంది కాబట్టి, అది గీరుతుంది మనం పట్టుకుంటే. కాబట్టి మనం ఒక పాలు ఒక గిన్నెలో తీసుకొని దాని వెయిట్ చూసి ఆ వెయింగ్ మిషన్ మీద పెడితే అది వచ్చి తాగడానికి వస్తుంది. అప్పుడు మనము వెయిట్ చూసేసుకొని దానిది ఆ పిల్లిది పాలది వెయిట్ తెలుస్తుంది కదా, దానిలోంచి పాల వెయిట్ మైనస్ చేస్తే పిల్లి వెయిట్ తెలిసిపోతుంది. లేదు లేదు, కన్ఫ్యూజ్ అయిపోతాను. మళ్ళీ చెప్పు. కన్ఫ్యూజ్ అయ్యావు, మళ్ళీ చెప్పు. చెప్పడం బాగుంది, మూడో సెంటెన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యావు, మళ్ళీ చెప్పు. ఫస్ట్ మనం పాల వెయిట్ చూసుకోవాలి. ఆ పాల వెయిట్ చూసుకున్న తర్వాత ఆ పాలది గిన్నె వెయింగ్ మిషన్ మీద పెట్టాలి. అది తాగడానికి. పాల వెయిట్ చూసిన తర్వాత పాల గిన్నె వెయింగ్ మిషన్ మీద పెట్టడం ఏంటి? నెక్స్ట్ సెంటెన్స్ రాసుకున్నాం. జంబ్లింగ్ ఆఫ్ థాట్స్. జంబ్లింగ్ ఆఫ్ థాట్స్ అంటే ఒక ఆలోచన రాకముందే రెండో ఆలోచన వచ్చేసి ఏది ముందు చెప్పాలి ఏది తర్వాత చెప్పాలో తెలియక, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అండి. మళ్ళీ క్లియర్గా చెప్పు. ఫస్ట్ పాల వెయిట్ చూసి ఆ గిన్నె అక్కడే ఉంటుంది కాబట్టి అది పిల్లి తాగడానికి వస్తుంది. ఆ పిల్లి వెయిట్ పాల వెయిట్ కలిపినది దానిలోంచి పాల వెయిట్ తీసేస్తే పిల్లి వెయిట్ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు బెటర్ అయింది కదా, అందుకే స్టేజ్ మీద రండి అని మొత్తుకునేది. ఆ అమ్మాయికి ఇంకేమైనా బెటర్ చెప్తుందో చూద్దాం. హలో. ఫస్ట్ మనం పిల్లిని పట్టుకొని వెయిట్ చూసుకోవాలి. ఎందుకంటే పిల్లిని పట్టుకొని వెయిట్ చూసుకోవాలి. దాని తర్వాత మన వెయిట్ చూసుకోవాలి. పిల్లి ప్లస్ మన వెయిట్ మైనస్ మన వెయిట్ పిల్లి వెయిట్. పాల బట్టి మనం వెయిట్ చూసేటప్పుడు పాలు తాగేస్తే పిల్లి. సో ఏం చేయలేదు. ఇక్కడ వీళ్ళని అవమానం చేయటం కాదు, కానీ నేను ఫస్ట్ 5 minutesలో చెప్పింది కరెక్ట్గా అర్థమైందా? ఇప్పుడు మీకు ₹1,00,000 జీతాలు చాలా ఉన్నాయి కానీ క్యాండిడేట్స్ దొరకట్లేదంటే అందరికీ ఆన్సర్ తెలుసు ఇక్కడ. కానీ ఇంతమంది ముందు చెప్పేటప్పుడు ఆ కార్టిజాలు, కంగారు ఇవన్నీ వస్తాయి. దీని ఎక్స్పీరియన్స్ కూడా తర్వాత నేను చెప్తాను. నేను ఎట్లా మోసపోయింది, ఎట్లా చేసింది. ఇప్పుడు నలుగురిలో ఎవరికి బాగా చెప్పారని మీ ఉద్దేశం? నాకు తెలిసినంతలో ఆ చివరి అమ్మాయి బాగా చెప్పింది, అంతే కదండి? ఎవరన్నా నాగేశ్వర ఒక దామ గిఫ్ట్ ఇద్దాం ఈ అమ్మాయికి. ఎవరన్నా మీ ఇష్టం. ఐఎమ్ గివింగ్ హర్ ఏ వాచ్. మీకేం లేవమ్మా ప్రజెంటేషన్స్. మైక్ నాకు ఇచ్చేసి. నీ పేరేంటి అది చెప్పు, ఏ స్కూలు ఏంటి? నా పేరు అలేఖ్య, నేను 10th క్లాస్ చదువుకుంటున్నాను. ఐఎమ్ ఫ్రమ్ సెంట్రల్ లోయిషియస్ హై స్కూల్. ఆ వాచ్ తీసి జేబులో పెట్టుకో, ఈ వాచ్ పెట్టుకో మా కోసం. వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు, జలసీ ఫీల్ అవుతున్నారు, కొట్టడంలో చెప్పట్లు. థ్యాంక్ యూ. వాంట్ టు టాక్? ఓకే, స్విచ్ అవుట్ చేస్తా. ఫస్ట్ ఈజ్ ఫంబ్లింగ్, నెక్స్ట్ ఈజ్ జంబ్లింగ్, థర్డ్ ఈజ్ మిస్సింగ్ లింక్స్, MISSING, మిస్సింగ్ లింక్స్. ఫోర్త్ వన్ సర్కమస్టాన్షియాలిటీస్, అంటే స్టాప్ ఫినిషింగ్ విత్ కామా అని రాసుకోండి. ఫినిషింగ్ విత్ కామా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఈజ్ ఫంబ్లింగ్, సెకండ్ ఈజ్ జంబ్లింగ్, థర్డ్ ఈజ్ మిస్సింగ్ లింక్స్, అండ్ ఫోర్త్ ఈజ్ జంబ్లింగ్ ఆఫ్ థాట్స్. ఫంబ్లింగ్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పబోయే ముందు మనసులో పెర్ఫెక్ట్గా అనుకోండి ప్రశ్నకి సమాధానం, అప్పుడు ఫంబ్లింగ్ ఉండదు. రెండోది జంబ్లింగ్ ఆఫ్ థాట్స్, ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం చెప్పాలి. మూడోది మిస్సింగ్ లింక్స్. నాలుగోది ఫినిషింగ్ విత్ ఎ కామా.
వీళ్ళని ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల్ని అవమానం చేయటం కాదు, క్షమించండి నన్ను, అవమానం చేయటం కాదు. ఇట్ ఈజ్ ఈజీ టు గెట్ 7 మార్క్స్ ఇన్ ది ఇంటర్వ్యూస్ దాన్ 8 మార్క్స్. ఆ 1 మార్క్ డిఫరెన్స్ ఎందుకు పోతుందో చెప్తాం. ఇదేం పెద్ద ప్రశ్న కాదు, చాలా తెలిసిన ప్రశ్నే. ఈ ప్రశ్న అడగటంలో ఉద్దేశం ఏంటంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. మీరేం అనుకోవద్దే, ఈ ముగ్గురు అమ్మాయిలు సరదాగా జోక్ వేస్తాను, ఏం అనుకోకండి. ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నది మేనేజింగ్ డైరెక్టర్ కొడుకు అనుకుందాం. కొడుకు, వాడికి పెళ్ళి అవ్వలేదు. వాడు ఏం చెప్పాడు, రాత్రి 12 గంటలకి నీ ఇంట్లోకి పిల్లి వచ్చింది, దాని బరువు ఎలా చూస్తావు అన్నాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు, మన బరువు మనకు తెలుసు కాబట్టి అన్నారు. మన అంటే ఎవరెవరు? మన బరువు అందులోంచి తీసేద్దాం అంది. నా బరువు అనాలి, మై వెయిట్ అనాలి, అవర్ వెయిట్ అనకూడదుగా. దట్ ఈస్ కాల్డ్ ఫంబ్లింగ్ ఆఫ్ థాట్స్. నెక్స్ట్ జంబ్లింగ్ ఆఫ్ థాట్స్. ఏది గుర్తొస్తే అది ముందు చెప్పేయాలనిపిస్తుంది. రామాయణం చెప్తున్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏం గుర్తొస్తుంది, రావణాసురుడు సీతను కిడ్నాప్ చేశాడు. నెక్స్ట్ రాముడు సీత అడవికి వెళ్ళారు. భరతుడికి పట్టాభిషేకం ఇవ్వటం కోసం రాముడు అడవికి వెళ్ళాడు. వీడి స్టోరీ ముందు నుంచి వెనక్కి చెప్తున్నాడా, వెనక నుంచి ముందుకు చెప్తున్నాడు. ఈ మిస్టేక్స్ ఉండకూడదు. మూడోది మిస్సింగ్ లింక్స్. సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ కరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళాలి. బికాజ్ వీఆర్ పేయింగ్ యూ 1 lakh టు గివ్ సజెస్ట్ టు యువర్ ఎంప్లాయీస్. వాళ్ళందరూ బీబీఏలో మామూలు వాళ్ళు ఉంటారు. మీకు ఎక్కువ జీతం ఇస్తున్నది మీ కమ్యూనికేషన్ పరీక్షించడం కోసం. రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అడవికి వెళ్ళారు అన్నాడు. వినటానికి బాగానే ఉంది, కానీ వీడేం చెప్తున్నాడు, రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత. ఇప్పుడు సీత ఎవరి భార్య అయింది? ఇది మూడో ప్రాబ్లం. నాలుగో ప్రాబ్లం సర్కమస్టెన్స్ ఎండింగ్ విత్ ఎ కామా. పిల్లిని పాలు పోద్దామండి, బరువు తీసేద్దామండి. దేని బరువు తీసేస్తావు, దేంట్లో తీసేస్తావు? పెర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. ఒక గిన్నెలో పాలు పోసి మొత్తం వెయిట్ చూడండి. పిల్లి తాగుతున్నప్పుడు పిల్లి ప్లస్ పాలు ప్లస్ గిన్నె వెయిట్ చూడండి. పాలు తాగి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ గిన్నె బరువు చూడండి. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ గిన్నె ప్లస్ పాలు ఈజ్ ఈక్వల్ టు ఆకలితో ఉన్న పిల్లి బరువు. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ ఖాళీ గిన్నె ఈజ్ ఈక్వల్ టు పాలు తాగిన పిల్లి బరువు అని చెప్పాను అనుకోండి, యు ఆర్ పెర్ఫెక్ట్ ఇన్ కమ్యూనికేషన్. ఉద్యోగం తన్నుకుంటూ వస్తుంది. ఇది నాలుగోది. ఐదో మిస్టేక్ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ స్పీచ్. కొద్దిగా అయినా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే బెటరు. నాలాటో ఇంటర్వ్యూలో ఉంటే తెలుగు అయినా పర్లేదు, బికాజ్ ఐ లవ్ తెలుగు, తెలుగులో మాట్లాడడం. బట్ సబ్జెక్ట్ మ్యాటర్, స్టాండర్డ్ ఆఫ్ స్పీచ్ పెర్ఫెక్ట్గా ఉండాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎంతసేపు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడే చాలామంది ఫెయిల్ అయ్యేది. ఇంటర్వ్యూ అడిగేవాడి మొహం చూస్తే మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, మీరు బోర్ కొడుతున్నారా, ఇంకా చెప్పాలా అనేది తెలిసిపోతుంది. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే తక్కువ చేయాలి. అది లాస్ట్ పాయింట్. ఈ 6 పాయింట్స్ మీ దగ్గర ఉంటే పెర్ఫెక్ట్గా ఉద్యోగం తన్నుకుంటూ వస్తుంది. నౌ వీ హ్యావ్ 30 minutes time. I will explain you what is that is required for interviews, getting a job. What we see in you is not your qualification. మీరు ఏ కాలేజీలో చదివారా, ఏం చదివారా, ఏ మార్క్స్ ఉన్నాయా అనవసరం అండి. వాట్ వీ సీ ఈజ్ వెదర్ యూ హ్యావ్ విజ్డమ్ ఆర్ నాట్. రాసుకోండి అమ్మా, విజ్డమ్, WISDOM, DOM, విజ్డమ్. తెలుగు వాళ్ళు రాసుకోండి. విజ్డమ్ అంటే జ్ఞానము, జ్ఞానము. ఇది మీకు ఏ కాలేజీలో చెప్పరు, ఎక్కడా చెప్పరు. జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు తెలివి ప్లస్ తెలివి అంటే ఇంటెలిజెన్స్. ఇంగ్లీష్ వాళ్ళు ఇంటెలిజెన్స్ అని రాసుకోండి. నాలెడ్జ్
నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్, తెలుగులో పరిజ్ఞానము అంటారు, పరిజ్ఞానం. ప్లస్ రిఫ్లెక్స్ యాక్షన్, ప్రతిస్పందన. నేను ఒక్కొక్కటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి హాఫ్ అన్ అవర్లో. నాగేశ్వర, ఐ విల్ బి క్లోజింగ్ ఎట్ 7:45, 15 minutes మీకు టైం ఉంటుంది తర్వాత. ప్రతిస్పందన, తొందరగా రాసుకోండి అమ్మా. నెక్స్ట్, రాయని వాళ్ళు రాసుకుంటున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. లాటరల్ థింకింగ్. లాటరల్ థింకింగ్ అంటే బ్రాకెట్లో తెలుగులో నవ్యత. నవ్యత, కొత్త రకంగా ఆలోచించడం. lateral thinking. Next, rational thinking, RATIONAL, rational thinking. ఇవన్నీ ఎలా డెవలప్ చేయాలో కూడా చెప్తానండి. తర్కము, తర్కము. My grandson is around 13 years old. He has already won gold medal in Olympiads in Asia. He is representing at China, the World Olympiad. He is one of the 10 candidates selected all over the world at the age of 12. ఇవన్నీ వాడికి నేర్పారు చిన్నప్పుడు. బాగుంటుందండి గెలుపు అనేది. గెలుపు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది గెలుపు. రేషనల్ థింకింగ్ అంటే తర్కము, లాజిక్, LOGIC, లాజిక్. ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్ బ్రాకెట్లో క్లిష్టత నిర్మూలన. క్లిష్టత నిర్మూలన, ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్. నెక్స్ట్, మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్, లెక్కలు, బేసిక్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్, అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, అర్థవంతం, అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. నెక్స్ట్, ఆన్సరింగ్ అండర్ టెన్షన్, టెన్షన్లో జవాబు చెప్పటం. దీన్నే సెరోటోనిన్ ఎఫెక్ట్ అంటారు. నౌ వీ విల్ గో వన్ బై వన్. తెలివి అంటే ఏమిటి చెప్పండి? తెలివి అమ్మా, అదే ఏంటి తెలివి అంటే ఏమిటి? కొత్తగా ఆలోచించడం లాటరల్ థింకింగ్. తెలివి అంటే ఏదన్నా ఒక ప్రశ్నకి సమాధానం అడిగినప్పుడు కానీ, ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ నీకున్న నాలెడ్జ్ ఉపయోగించి ఎంత తొందరగా సమాధానం చెప్తావు అనేది తెలివి. మీకు క్లియర్గా అర్థమైందా? మీకున్న నాలెడ్జ్ ఉపయోగించి ఎంత తొందరగా సమాధానం చెప్తావు అనేది తెలివి. నాలెడ్జ్ అంటే ఏమిటి? మీరు చదువుకున్నది, మీరు అబ్జర్వ్ చేసింది, దాంట్లో గ్రహించింది, ఇక్కడ ఉన్నది కలిపి నాలెడ్జ్ అంటారు. నేను ప్రశ్న అడిగితే గబుక్కుని నిలబడి సమాధానం చెప్పండి. వాట్ ఈజ్ sin theta by cos theta into tan theta by tan square theta? One, correct. sin theta by cos theta ఎంత? సగం మంది మాట్లాడలేదు, మళ్ళీ చెప్పించనా? tan theta. tan theta into tan theta, tan square theta by tan square theta, 1. ఏ స్కూల్లో కానీ ఇది చెప్పరండి, వాళ్ళు చెప్పేది బిట్ బై బిట్ చెప్తారు. ఈ బిట్లన్నీ కలుపుకోవటమే తెలివి. ఇప్పుడు తెలివి అంటే అర్థమైందా? నాలెడ్జ్ అంటే అర్థమైందా? నెక్స్ట్, రిఫ్లెక్స్ యాక్షన్ ఉంటుంది. ఎంత తొందరగా చెప్తావు, ప్రతిస్పందన, ఎంత తొందరగా చెప్తావు, ఎంత కరెక్ట్గా చెప్తావు తెలివి, ఎంత తొందరగా చెప్తావు రిఫ్లెక్స్ యాక్షన్. ఈ రెండు కరెక్ట్గా ఉండాలండి. తొందరపడి తప్పు చెప్పకూడదు. ఇప్పుడు నేను 2 digit నెంబర్ ఇస్తాను, 3 digit నెంబర్ ఇస్తాను, 4 digit నెంబర్ ఇస్తాను. దాన్ని సింగిల్ డిజిట్ చేయాలి. చేసి తొందరగా చెప్పండి. 23. సగం మంది ఎందుకు మాట్లాడట్లేదు? వెళ్ళిపోదామా పని? 42. ఈ సౌండ్ సరిపోదు నాకు. 27. 142. 142. 64. అక్కడ పప్పులో కాలేశారు. 64 10 కాదు 1. అర్థమైందా? రిఫ్లెక్స్ యాక్షన్కి తెలివికి తేడా, రిఫ్లెక్స్ యాక్షన్కి తెలివికి తేడా అర్థమైందా?
ఈ రెండు ఉండాలండి. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ లాటరల్ థింకింగ్, కొత్త రకంగా ఆలోచించటం. ఇన్ఫోసిస్ టీసీఎస్లో జాయిన్ అవ్వగానే ఇనిషియల్ శాలరీ 30,000 ఉంటుంది. కొంతమందికి 1 ఇయర్లో ₹1,00,000 అవుతుంది. కొంతమంది 10 సంవత్సరాలు పనిచేసినా 40,000 దాటదు. తేడా లాటరల్ థింకింగ్. కొత్త రకంగా ఆలోచించి ప్రాజెక్టు తొందరగా ఫినిష్ ఆఫ్ చేయటాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. అందరూ ఆలోచించేలాగా కాకుండా కొత్త రకంగా ఆలోచించాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 3 ఆన్సర్లు ఉన్నాయి. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ 0, సెకండ్ ఆన్సర్ ఈజ్ 1, 3 ఆన్సర్ నాకు తెలియదు. ఈ మూడిట్లో ఒక ఆన్సర్ కరెక్టు. క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు, అందరూ చెప్పండి, ఏదో ఒక ఆన్సర్ చెప్పండి, చెయ్యి ఎత్తి చూపించండి. 0 అన్నోళ్ళు ఇట్లా, 1 అన్నోళ్ళు ఇట్లా, నాకు తెలియదు అన్నోళ్ళు ఇట్లా చెప్తూ చెయ్యి చూపించండి. ఒక చోట నేల మీద 10 కాకులు ఉన్నాయి. ఢామ్ అని పిలిచావు, ఒకటి చచ్చింది. అక్కడ ఎన్ని ఉంటాయి? సగం మంది మాట్లాడట్లా. 0, 1 నాకు తెలీదా? ఎగ్జైట్ అవ్వద్దు, కూర్చొని చెప్పండి. కాకులు ఎక్కడున్నాయి? నేల మీద ఉన్నాయా, చెట్టు మీద ఉన్నాయా? నేల మీద ఉన్నాయి. చచ్చిపోయిన కాకి ఎక్కడ ఉంటుంది? నేల మీదే ఉంటుంది కదా. చచ్చిపోయిన కాకిని కాకి అంటారా, పిల్లి అంటారా? మరి 0 అన్నవాళ్ళు ఎలా చెప్పారు 0 అని? తప్పు కదా. ఇప్పుడు 1 అన్నోళ్ళు చచ్చిపోయిన కాకి ఉంటుంది. మిగతా కాకులన్నీ ఏమవుతాయి? సగం మంది మాట్లాడట్లేదు. ఢమ్ అని పేలినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఇంకోటి చచ్చిపోతే ఏమవుతుంది? అక్కడ 4 చెవిటి కాకులుండి నిద్రపోతుంటే ఏమవుతుంది? ఒక కొత్తగా పెళ్ళైన కాకుంటే ఏమవుతుంది? దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు. కొత్త రకంగా ఆలోచించటం. దీని గురించి నేను రాసిన ఒకటి ఇంటర్నెట్లో పెడితే వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. అది చెప్తా లాటరల్ థింకింగ్ మీద. అర్ధరాత్రి 2ంటికి మీరు కారులో వెళ్తున్నారు. కారులో మీ పక్కన ఒకటే సీట్ ఉంది. మీకు తెలిస్తే ఓకే, నేను చేసిందే ఇది కాబట్టి తెలిసినా ఓకే, నేను చెప్తే బాగుంటుంది. లాటరల్ థింకింగ్. కారులో ఒకటే సీట్ ఉంది. రాత్రి 2 అయింది, మీరు వెళ్తున్నారు, అడవిలో వెళ్తున్నారు. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి, తుఫాను రాత్రి, ఏక అంధేరీ రాత్, తుఫానీ రాత్, ఆ పకేలే జారాయి కార్ పే. ఈ టైంలో ఒక చెట్టు కింద 3 వ్యక్తుల్ని చూశారు. 3 వ్యక్తుల్ని. 3లో ఒకళ్ళని మాత్రమే మీరు తీసుకెళ్ళగలరు. ఒకళ్ళు ఎవరంటే, ఒక ఓల్డ్ లేడీ, ఆస్తమా పేషెంట్, దగ్గుతోంది, ఇంకో గంటలో చచ్చిపోతుంది హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే. ఆవిడని తీసుకెళ్తారా? లేకపోతే 2వ వ్యక్తి ఒక డాక్టర్. ఈ డాక్టర్ ఎవరంటే, మీ చిన్నప్పుడు మీకు ఒంట్లో బాగాలేకపోతే తన కారులో మిమ్మల్ని తీసుకెళ్ళి తన రక్తం మీకు ఇచ్చి మిమ్మల్ని రక్షించాడు. ఆయన చేయకపోతే మీరు ఈరోజు బతికుండేవాళ్ళు కాదు. 3వ వ్యక్తి, మీరు ఎప్పటి నుంచో కళ్ళ కంటున్న ఐశ్వర్యరాయ్, పెళ్ళి అయిపోయిందా? ఎవరో చెప్పండి. అనుష్క, ఓకే. మీరమ్మా ప్రభాస్, ఓకే. ఈ 3లో ఎవరిని తీసుకెళ్తారంటే 100కి 90 మంది ముసలమ్మని తీసుకెళ్తామంటారు. ఎందుకంటే ఆవిడ చచ్చిపోతుంది. ఈ 90 మందిని మానవతావాదులు అంటారు, హ్యూమనిస్టులు అంటారు. 100కి 9 మంది డాక్టర్ని తీసుకెళ్తామండి. ముసలమ్మ ఇవ్వడు కాబట్టి రేపైనా చచ్చిపోతుంది, డాక్టర్ ముఖ్యం, నాకు ముఖ్యం, ప్రపంచానికి ముఖ్యం అంటారు. వాళ్ళని యథార్థవాదులు అంటారు, రియలిస్టులు అంటారు. 100కి 1 అనుష్కని అలాంటి ఆపర్చునిటీ రాదండి మళ్ళీ. నాకు తెలియదు, అనుష్కైనా నేను ఇద్దరు చూడలే, అసలు ఇక్కడ చూడలేదు. ఓకే, ప్రభాస్, ఓకే. లాటరల్ థింకింగ్ ఏం చెప్తుందంటే, నీకు డాక్టర్ తెలుసు కాబట్టి ఆ డాక్టర్కి నీ కారు తాళం చేతి ఇచ్చేసి ఆ ముసలమ్మని తీసుకుపోమని చెప్పి తెల్లారే వరకు వర్షంలో అడవిలో ఐశ్వర్యరాయ్తో ఉండిపో అని చెప్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ లాటరల్ థింకింగ్. కొత్త రకంగా ఆలోచించాలండి జీవితంలో. ఒక కలకత్తాలో ఒక చైనా వంటవాడికి ఈ కోడి కూర అవి చేస్తున్నప్పుడు ఈ మసాలా వాసనలు అవి చూసి బోరు కొట్టి దాని బదులు కొంచెం వెనిగారు, కొంచెం టమోటా సాస్ వేసి కొత్త రకంగా చేస్తే విత్ ఇన్ 3 years ఇట్ హ్యాస్ బికమ్ వరల్డ్ ఫేమస్. దట్ ఈస్ కాల్డ్ మంచూరియా, చికెన్ మంచూరియా. ఇలా కొత్త రకంగా ఆలోచిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది.
నెక్స్ట్ ఈజ్ కాల్డ్ రేషనల్ థింకింగ్, తర్కం. తొందరగా చెప్పండి ఆన్సరు. ఒక కోడి ఒక రోజుకు ఒక గుడ్డు పెడితే 2 కోళ్ళు 2 రోజులకు ఎన్ని గుడ్లు పెడతాయి? తొందరగా. సగం మంది మాట్లాడట్లేదు. 4 2 అందులో ఒకటి పుంజు ఉంటే అది రేషనల్ థింకింగ్ అంటే, కొత్త రకంగా ఆలోచించడం. నెక్స్ట్ ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్. జాగ్రత్తగా తొందరగా చెప్పండి. నా భార్య తమ్ముడి భార్య నాకేమవుతుంది? నా భార్య తమ్ముడి భార్య చెల్లి అవుతుంది. దీన్ని ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంటారు. మీరు ఫారెన్ వెళ్ళదలుచుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి, దాన్ని సాల్వ్ చేయాలి. బేసిక్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్. 2 + 2/2 ఎంత? 2 + 2/2 ఎంత? ఇలా అంటాం ఏంటి? 2 అంటూ 2 3 3 ఈజ్ కరెక్ట్. దట్ ఈస్ కాల్డ్ బోడోమస్ ప్రిన్సిపల్. ఫస్ట్ భాగహారం చేయాలి. 2 + 2/2 బేసిక్ మ్యాథమెటిక్స్. అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ 1984? నరేంద్ర మోడీయా, ఇందిరా గాంధీయా? గట్టిగా. ఇందిరా. దీన్ని అండర్స్టాండింగ్ ది క్వశ్చన్ అంటారు. నా క్వశ్చన్ మళ్ళీ సరిగ్గా వినలే మీరు. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1984? 1984లో మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరేంటి? దిస్ ఈజ్ కాల్డ్ అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. ఇప్పుడు నేను అడిగిన ఈ 10 ప్రశ్నల్లో ఏదన్నా ఒక్కటన్నా కష్టం ఉందా? కొంచెం బ్రెయిన్ పెట్టి కొంచెం బిలాంగింగ్నెస్ టు ఎడ్యుకేషన్ ఉంటే ఎంత ఈజీ చూడండి ₹1,00,000 సంపాదించడం. ఇవి లేవు మనకి. ఎందుకంటే వీ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ చాటింగ్, ఇంటర్నెట్, సొల్లు కబుర్లు, టీవీ సీరియల్స్ ఎక్కువ చూస్తాం. అవి ఆనందం అనుకుంటాం. కాదండి, ఇది ఆనందం. ఇప్పుడు ఎంజాయ్ చేశాక చూస్తుండగానే 1 అవర్ అయిపోయిందిగా. ట్రై టు ఇంప్లిమెంట్ దిస్. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ పాయింట్, ఆన్సరింగ్ అండర్ టెన్షన్. ఏడి వీడు వెళ్ళిపోయాడా? గంప ఎక్కడున్నాడు? రమ్మనండి. ఇది బాయ్స్కి అండి. రండి అమ్మా, 15 నిమిషాలు ఉంది. బాయ్స్ ఓన్లీ స్టూడెంట్సే, ఓన్లీ స్టూడెంట్స్. ఇక్కడికి వచ్చి ఒట్టేయాలి ఉద్యోగం చేయట్లేదని. ఓన్లీ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ 4 రండిరా. ఎవరన్నా 4 చాలు. ఫ్రెండ్స్ వద్దు, ఒకరికొకళ్ళు ఫ్రెండ్స్ అవ్వకూడదు. ఈ 4 ఇక్కడికి వచ్చిన 4 ఒకరికొకళ్ళు ఫ్రెండ్స్ అవ్వకూడదు. తెలుగు సినిమాలు చూసిన వాళ్ళు అయి ఉండాలి. తెలుగు సినిమాలు చూసిన వాళ్ళు అయి ఉండాలి. దేకే తెలుగు సినిమాలు చాలా 4 చాలు, టైం అయిపోతుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే వీడికి కూడా ఒక గిఫ్ట్ ఇస్తాం, అమ్మాయికి ఇచ్చినట్టు. వీడికి గిఫ్ట్ రాకుండా చూడాలి మీరు. వీళ్ళు మనకి 15 మంది ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా హీరోయిన్ల పేర్లు చెప్తారు. ప్రస్తుతం ఉన్న అంటే అంజలీదేవి, సావిత్రి, సూర్యకాంతం కాకుండా ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా హీరోయిన్లు 15 చెప్తారు. వీడు చెప్పడం ఆఫ్ చేయగానే మీరందరూ ఎవరు మానేయకుండా 5 4 3 2 1 అనాలి. ఈ 1 అనే లోపల ఇంకో పేరు చెప్తే మళ్ళీ 5 4 3 అలా టైం ఇస్తూ పోవాలి. మీరు 15 పేర్లు చెప్తే మాత్రం వీడికి ఒక గిఫ్ట్ ఇస్తాం. అది రెడీ? వీళ్ళు ఓకే, మీరు రెడీయా? ఆరోగపోతే శాపం తెలుసుగా. అనుష్క, నయనతార, 1 సమంత, 5 నిషా అగర్వాల్, కాజల్ అగర్వాల్, 5 4 శాన్వి, మీరు వెళ్ళిపోమ్మా. రే ముందుకు రారా. అనుష్క, ప్రియమణి, కాజల్, సమంత, 5 నయనతార, 5 4 3 2 స్మృతి హాసన్, 5 4 3 2 1.
అనుష్క, చార్మి, త్రిష, జెనిలియా, కాజల్, సమంత, తమన్నా, ఇలియానా, 5, రితికా బండాకర్, 5, 4, 3, తారా, 5, 4, 3, 2. ఇక్కడ నిలబడ్డా నువ్వు. నవ్వు చిరునవ్వుతో చెప్పు. చిరునవ్వుతో సమంత, అనుష్క, శ్రియ, ఇలియానా, సౌమ్య, సంజన, 5, 4, 3, ఇలియానా, 5, 4, 3. ఎన్నిసార్లు అనుష్క? 3, 2. థ్యాంక్ యూ. నువ్వు ఉండరా గంప, ఒకటి రమ్మా, గిఫ్ట్ ఇద్దాం. బెటర్ వీడు. ఇంకేమైనా ఉన్నారా? ట్రై చేస్తారా? వీడు దాదాపు 13 పేర్లు చెప్పాడు, 13 చెప్పాడు. తెలుగు కాదు నేను చెప్పి, తెలుగు సినిమా హీరోయిన్లు. చూద్దాం, ఒక్కడే ఛాన్స్. రండి, ఇంకొద్దరు, ఒకటి చాలరా నాకు. నువ్వు వెళ్ళరా, నువ్వెందుకు? థ్యాంక్ యూ సార్. జెనీలియా, తమన్నా, సమంత, ప్రియమణి, అనుష్క, సమంత, రిజానా, కసాండ్రా, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్. She is also acting in Telugu movies, sir. ప్రియమణి, అంజలి, త్రిష, సౌమ్య, సుహాసిని ఇన్ తెలుగు మూవీ, శృతి హాసన్, గోల్డ్ మెడల్, సరస్వతి గోల్డ్ మెడల్. ఆ మెడల్ చూపించేటట్టు పట్టుకోండి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. We have another 7 minutes time. Do you have fame in your house? Your parents love you, there is no doubt. కీర్తి ఉందా మీకు? ట్రై ఫర్ దట్. చాలామంది పిల్లలకి ఇంట్లో కొంచెం కీర్తి సంపాదిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. కీర్తి అంటే ఏమిటి? అగైన్ గోయింగ్ బ్యాక్ టు తెండూల్కర్ 12 years వయసులో ఒక ఆదివారం మ్యాచ్ ఆడి ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోతూ ఉంటే మధ్యాహ్నం వాడి తమ్ముడు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? అన్నయ్య నిద్రపోతున్నాడు రా, అల్లరి చేయొద్దు అంటారు. మనం సినిమాకి వెళ్ళి సెకండ్ షో వచ్చి ఆదివారం నిద్రపోతూ ఉంటే తమ్ముడు అల్లరి చేస్తుంటే నాన్న వాడు అల్లరి చేయొద్దని చెప్పంటే మన నాన్న ఏమంటాడు? నవ్ యూ అండర్స్టాండ్ కీర్తి. You have to develop this. This is called identifying the core competency. మీలో ఉండే నిర్మాణతని మీరు ఎంత తొందరగా పట్టుకుంటే అంత గొప్ప. 17 ఏళ్ల వయసులో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఎవరికి రాకూడని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఏంటంటే ఎయిడ్సా? ఎయిడ్స్ కాదురా. ఏంటంటే నేను ఇంకా పొడుగు ఎదగనని తెలిసిపోయింది. ఇంతే ఉంటానని. ఇలా అందంగా పొడుగ్గా ఉన్న వాళ్ళని చూస్తే జీవితంలో వాళ్ళే ఏదైనా సాధించగలరు అనుకున్నాను. నిద్రపోతుంటే ఓ వాయిస్ వినపడేది నాకు, పొట్టి 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 పొట్టి, ఆపండి అని లేవటం. మా అమ్మ ఏదైనా కొత్త బట్టలు కుట్టిస్తానంటే ఎందుకమ్మా, పొట్టివాడికి కొత్త బట్టలు ఎందుకమ్మా, ఈ టైపులో జీవితం అంతా ఆగిపోయింది. ఈ స్టేజ్ ప్రతి మనిషికి కొంతకాలం వస్తుంది, కొంతకాలం జీవితాంతం కొంతమందికి ఉంటుంది.
ముఖ్యంగా అమ్మాయిలకి 16 ఏళ్ల వయసులో ముటిమలు వస్తూ ఉంటాయి. ఈ ఒక్క ముటిమ రాకపోతే నేను ఐశ్వర్య రాయిలా ఉండేదని కదా అనుకుంటారు. జుట్టు ఊడిపోతూ ఉంటుంది, తల దూకుంటూ ఉంటే జుట్టు ఇంత ఉండే జడ చూస్తుంటే ఇంత అయిపోయింది. తెల్ల వెంట్రుకలు రావటం, జుట్టు ఊడిపోవటం, ముఖ్యంగా నల్లగా ఉన్నాను, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, ఇలాంటి ఫీలింగ్స్ని అధిగమించడానికి ఉపయోగపడేది ఫేమ్, కీర్తి. అప్పుడు మా ఫాదర్ కథ రాయమన్నాడు. బికాజ్ మై ఫాదర్ వాజ్ ఎ రైటర్, హీ వాంటెడ్ మీ టు రైట్. ఫస్ట్ స్టోరీ చందమామలో పబ్లిష్ అయింది 1968. మీ ఫాదర్ కూడా పుట్టుండ్రు అప్పుడు. 68లో ప్రచురితమైంది నాది. అప్పుడెవడో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బాగా రాసేవరా, పుట్టోడైనా బాగా రాసేవరా అన్నాడు. అప్పుడు నాకు తెలిసింది షేక్ హ్యాండ్లు ఇస్తారనమాట కథలు రాస్తే, ఫస్ట్ షేక్ హ్యాండ్. ఇంకా అప్పటి నుంచి రాయటం మొదలుపెట్టి సడన్గా పుట్టి అన్న విషయం మర్చిపోయాను. ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, చప్పట్లు ఇవన్నీ. ఆ రోజుల్లో మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన నాకన్నా పొట్టి. ఒక పొట్టివాడు ప్రధానమంత్రి అవ్వగాలేంది, ఒక పొట్టివాడు ఎందుకు రైటర్ అవ్వలేడని రాసి చివరికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావు చేతుల మీద తీసుకున్నాను. నేను ఇంకో 2 ఇంచెస్ పొడుగ్గా ఉండుంటే నాకు అవార్డు వచ్చిండేది కాదు. సో మీకు ఏదైతే లేదో దాన్ని మర్చిపోయి ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటే గొప్పవాళ్ళు అవుతారు. మీరు ఏం చేసినా సరే, ఎన్ని ఫేషియల్స్ చేసుకున్నా, ఎన్ని ఫేస్ ఆపరేషన్స్ చేసుకున్నా చచ్చిన కత్రినా కైఫ్ అవ్వలేరు. కత్రినా కైఫ్ కావాలంటే అదృష్టం ఉండాలి, కానీ ఐశ్వర్యరాయ్ కావాలంటే మనసు ఉంటే చాలు. అది ఉంది అందరికీ. సో కత్రినా కైఫ్ కావాలని ఏడవటం కన్నా మదర్ తెరీసా ఎలా అవ్వాలని ఆలోచించండి. అబ్దుల్ కలాం ఏ అందంగా ఉంటాడు, మహాత్మా గాంధీ. సో లేని దాని గురించి బాధపడదు. దట్ ఈస్ కాల్డ్ ఫేమ్. ఎప్పుడన్నా సరే మీ ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకుందాం, 10 మంది టీవీ చూస్తున్నారు, కానీ ఒక 8 ఏళ్ల పాప తన గదిలో మోకాళ్ళ మీద కూర్చొని చిన్న బొమ్మ వేసుకుంటుంది. ఆ పాప అంటే మీకు గౌరవం ఉంటుంది ప్రేమతో పాటు. మనందరం టీవీ చూస్తున్నాం, ఇంకోటి క్రియేట్ చేసిందని చూస్తున్నాం. ఆ పాప తన సొంత క్రియేటివిటీ తయారు చేసుకుంటుంది. అది ఫేమ్ అంటే. ఆ ఫేమ్ తయారు చేయండి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ బిఫోర్ కంక్లూజన్, ప్రేమని ప్రకటించండి. మీలో చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఉండుంటారు. పొద్దున లేవగానే ఏం చేస్తున్నారు మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి? హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ, బాగా నిద్ర పట్టిందా అని అడుగుతున్నారు కదా. మెసేజ్ ఇస్తున్నారా లేదా? ఇవ్వకపోతే మీ అంత దరిద్రుడు ఇంకోటి ఉండడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే. కానీ నేను అడిగేది, ఎప్పుడన్నా అమ్మని అడిగారా ఇది అని ఈ మధ్యకాలంలో? దట్ ఈస్ ద డిఫరెన్స్. మీ ఫాదర్ని టచ్ చేసి ఎంతకాలం అయింది? ఫాదర్ని ముట్టుకొని ఎంతకాలం అయింది? వీళ్ళంతకు ముట్టుకోండి ఫాదర్ని. ఆయన పడుకుంటే పక్కన కూర్చొని కబుర్లు చెప్పండి వేళ్ళు ఇట్లా అనుకుంటూ, చాలా బాగుంటుంది. అమ్మకి వంటింట్లో ఉల్లిపాయ తొక్కలు తీస్తూ కబుర్లు చెప్పండి. ఇంకెంత, ఆఫ్టర్ ఆల్ ఇంకో 10 years 20 years మాత్రమే చేయగలం. తర్వాత మన సంసారం మనకు, అంటే మీ సంసారం మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి డూ ఇట్. గోరింటాకు మాసం వస్తుంది. మీకు ఆల్రెడీ 24-25 years వచ్చేసినాయి కాబట్టి అమ్మని కుర్చీలో కూర్చోబెట్టి మీరు నేల మీద కూర్చోండి. అమ్మకు గోరింటాకు పెడుతూ మీ తమ్ముడినో, బ్రదర్నో, సిస్టర్నో ఒక ఫోటో తీయమనండి. రేపొద్దున మీరు CEO ఆఫ్ ఏ వెరీ బిగ్ కంపెనీ అయిన తర్వాత పెద్ద డ్రాయింగ్ రూమ్లో మీరు అమ్మకు గోరింటాకు పెడుతున్న ఫోటో పెట్టుకోండి. వెంకటేశ్వర ఫోటో తీసి పక్కన పెట్టేయండి. మీ తర్వాత జనరేషన్కి చూపించండి, మా అమ్మ 1914లో గోరింటాకు పెడుతున్న ఫిల్మ్. అది 1970లో చెప్పండి మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి చెప్పండి. దెన్ యూ విల్ హ్యావ్ ఫేమ్, లవ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కసారి గట్టిగా నాగేశ్వరరావు కోసం చప్పట్లు కొడితే వెళ్ళిపోదాం. గట్టిగా. మా గురువుగారు ఈరోజు సాయంత్రం మీ అందరితో ఎన్నో విషయాలు పంచుకున్నారు. అక్కడ బుక్స్ ఉన్నాయండి, ఓన్లీ ఫ్యూ సెట్స్ ఆర్ దేర్. గివ్ 100 rupees and take that set. Okay, now I request our president గారు, మా యొక్క వెల్ విషర్ హరికృష్ణ గారు ఇక్కడ మన ముందుకు వచ్చారు. షాల్ తీసుకోండి.
రిమూవ్ దిస్ పోడియం తీయను, పోడియం తీసే పోడియం తీసే. ప్రెసిడెంట్ సార్, please present this token of love from all Impactians. Mastermind Bhageshwara garu వచ్చేయాలి. Masterminds, Vasavi Club International. Thank you sir, thank you very much. Thank you sir. మీరు వచ్చేసారు పరిగెత్తుకు. ఒక క్వశ్చన్ ఎవరో నన్ను అడిగారు, మూడు సార్లు అడిగారు. కూర్చోండి చెప్తాను మీకు. సార్ ఎడమూరి సార్ ఒక క్వశ్చన్ ఉంది సార్, వాళ్ళు 4 సార్లు అడిగారు సార్ క్వశ్చన్. నన్ను ఒక క్వశ్చన్ వాళ్ళు అడిగారు, మీరు ఆన్సర్ చెప్తారని చెప్పాను. ఆ క్వశ్చన్ అడగమంటారా వద్దంటారా చెప్పండి. ఈ లవ్ అనే సమస్య నుంచి ఎలా బయటపడాలని నన్ను అడుగుతున్నారు సార్. ఈ అట్రాక్షన్, లవ్, అమ్మాయిలు అబ్బాయిలు అది అంతా అడుగుతున్నారు సార్ వీళ్ళు. నాకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు, అందుకోసమే మైక్ మీకు ఇస్తున్నాను. లవ్ లేకపోతే అసలు జీవితం లేదండి. లవ్ చేయాలి, బట్ పెళ్లి ప్రతిపాదికగానా లేకపోతే ఏ ప్రతిపాదికగా లవ్ చేయాలని అడుగుతున్నారు? టైంపాస్ కోసం. టైంపాసా పెళ్లి ప్రతిపాదిక? పెళ్ళి అప్పుడే ఎందుకు, ఉద్యోగం లేకుండా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎప్పుడైతే లవ్ చేసామో ఎటో వెళ్ళిపోయింది మనసు అనే పాట గుర్తొస్తూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ కుదరదు. వెయిట్ ఫర్ 2 years మోర్, అప్పుడు ఇంకా మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది కదా. మీకే చెప్పేది అమ్మాయిలకి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బేవర్స్ గాడు దొరుకుతాడు, మీరు ఐఏఎస్ చదివితే ఐఏఎస్ దొరుకుతాడు. సింపుల్. ఒక కారు కొనుక్కోవటానికే మీరు 2 years ఆగుతారు కదమ్మా, పెళ్లి చేసుకోవాలంటే 2 years ఆ కారులో ఆగండి. అది నేను చెప్పేది. తర్వాత మిమ్మల్ని ప్రేమించేవాడు ఎవడు? ఇంట్లో చెప్పకుండా ప్రేమిస్తాడా? మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి అత్తని చూడు అంటాడా? చెప్పడగా, ఇంటికి తీసుకెళ్ళడగా. చెప్పండి, తీసుకెళ్తాడా? ఎందుకు తీసుకెళ్ళడు? కాళ్ళు ఎరక్కొడతారు, ఉద్యోగం లేదు కాబట్టి. రేపొద్దున ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకెళ్తాడా? అప్పుడు నో అంటే వాళ్ళని వదిలేసి మీతో వస్తాడా? 24 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని వదిలేసి మీతో వచ్చేవాడు మీతో ఉంటాడా? మిమ్మల్ని వదిలేస్తాడు. కాబట్టి ఆగండి, కొంతసేపు ఆగండి. థ్యాంక్ యూ సార్. ఈమెయిల్ ఐడి మాత్రం ఇప్పుడే చెప్తాను, yandamuri@hotmail.com రాసుకోండి, మెయిల్ పెట్టేసండి.